క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను స్థానిక ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాస్టర్స్ కి నూతన వస్త్రాలను బహూకరించారు. స్థానిక ఎన్జీఓస్ కళ్యాణ మండపంలో పాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, కత్తెర సురేష్ కుమార్, అలాగే 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత, బిషప్ ప్రభుదాస్, బ్రదర్ సాల్మన్ రాజుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సందర్భంలో క్రిస్మస్ స్టార్ని ట్రీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిషప్ ప్రభుదాస్, బ్రదర్ సాల్మన్ రాజు క్రీస్తు బోధనల గురించి వివరించారు. అలాగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఫాస్టర్స్కు నూతన వస్త్రాల్ని బహుకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు కొండ రమాదేవి, కట్టివరం సర్పంచి బండికళ్ళ ప్రసాద్, మల్లవరపు విజయ్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత త్రిమూర్తులు, శాఖమూరి సురేంద్ర ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనాటి సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి దైవ సహాయకులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీస్సులు, మరి ముఖ్యంగా మా అధినేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని, మంచి ప్రభుత్వానికి ఒక గుర్తులాగా మీ అందరితో కూడా కలిసి చేసుకునే పండగ ఈ సెమీ క్రిస్మస్ పండగ. మతాలు వేరైనా మత సామరస్యాన్ని కాపాడుతామనే భావన, మరి ముఖ్యంగా ఎవరైతే ఈ సమాజంలో ప్రజాప్రతినిధులుగా, మరి ముఖ్యంగా లౌకికవాదాన్ని కాపాడుతామని చెప్పే ఏ పార్టీ అయినా, ఏ నాయకత్వమైనా ఇలాంటి పండుగల్ని చేసుకున్నట్టయితే మతపరమైనటువంటి ఆచారాలని, సాంప్రదాయాలని మనందరం కలిసి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది అనే భావంతో ప్రతి సంవత్సరం నాకు మిమ్మల్ని అందరినీ కలవాలని, మీతో ఈ కార్యక్రమం ద్వారా మీ ఆశీస్సులు పొందాలనే భావన నాకు తెలియకుండానే ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఈ పండుగ. రాజకీయాలకు ఇక్కడ తావలేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసుకునే సమయం వస్తుంది. ఆ రోజున నేను అప్పీల్ చేసుకుంటాన్ని. ఈరోజు మాత్రం ఇక్కడి వరకే పరిమితి అవ్వాలనేది నా మనసు కోరుకున్న సందర్భంలో మీ అందరికీ మరొకసారి వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా సాల్మన్ రాజు గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు నేను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం కలవాలి, కలిసి నడవాలి. దేవుని యొక్క లక్షణాలు ఏవైతే ఇతరుల్ని, పేదవారిని ప్రేమించడం, కనికరించడం, దయ చూపించడం, మరి ప్రజల పట్ల జాలిపట్టు, ఇలాంటివన్నీ కూడా ఆ ప్రభువుకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనగారికి ఆలపాటి రాజా గారికి ఆ లక్షణాలన్నీ ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. అన్నగారు ఎప్పుడు కూడా నన్ను చెల్లెమ్మ అని ఎంతో గౌరవంగా మమ్మల్ని, మా సురేష్ గారిని, మా భర్త గారిని ఎంతో ఆదరంగా మా కుటుంబాన్ని ఆదరిస్తారు. మనుషుల యొక్క అవసరతలు, ప్రేమ, మంచితనం, ఆప్యాయత ఒక అజాత శత్రువుగా ఈరోజు మనందరి మధ్య ఉంటాం. క్రిస్మస్ పండగకి ప్రత్యేకంగా అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా కానీ దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకొని ఈరోజు
బట్టలు ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ప్రత్యేకంగా రాబోయేటువంటి రోజుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఎమ్మెల్సీ కాదు, కానీ ఎమ్మెల్సీ కంటే కూడా మంత్రి పదవి భగవంతుడు మినిస్టర్గా మరలా చేయాలని మనసారా దేవాది దేవుణ్ణి కోరుకుంటూ కత్తెర సురేష్ కుమార్ గారు, మరి అదేవిధంగా తెనాలి పట్టణంలో ఇంకోసారి పాస్టర్స్ అసోసియేషన్ని అన్నగారి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి విధానాలు కొన్ని వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి. త్వరలో టీడీపీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు అవబోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే తెనాలి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్. దీన్ని అన్నగారే ముందుండి ఖచ్చితంగా ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తూ